పార్టీగా కానీ లేకపోతే ఒక నాయకుడిగా కానీ ఒక పౌరుడిగా కానీ కొంచెం బాధ్యతలు, కొంచెం చట్టానికి లోబడి పనిచేయడం, లేకపోతే మనకి రాజ్యాంగం నిర్దేశించిన హక్కులు ఎలా ఉంటాయో అలాగే బాధ్యతలు కూడా అలాగే ఉంటాయి. వాటిని బేరీజు వేసుకుంటూ పనిచేయడం, ప్రత్యేకించి ఒక నాయకుడి స్థానంలో ఉన్నప్పుడు లేదా ఒక పార్టీని నడుపుతున్నప్పుడు ఆ నాయకుడిగా ఉన్న వ్యక్తికి కానీ ఆ పార్టీకి కానీ సామాజిక బాధ్యతలు చాలా ఉంటాయి. పార్టీ అడుగు తప్పకూడదు, లైన్ తప్పకూడదు. ప్రత్యేకించి సమాజంలో అశాంతిని కొంచెం రేకెత్తిచ్చే పనులు అసలు చేయకూడదు. ఒకవేళ ఎక్కడైనా పార్టీలో, ఎందుకంటే ర్యాంక్ అండ్ ఫైల్ కింది స్థాయి కూడా ఉంటారు కాబట్టి ఎక్కడైనా అలాంటి ఆలోచనలు లేదా అలాంటి పోకడలు పొడచూపుతున్నాయి అనుకున్నప్పుడు నాయకుడు వాటిని వెంటనే అణిచివేయాలి. అణిచివేసి పార్టీని ఒక డెమోక్రటిక్ వేలోకి తీసుకురావాలి. ఇది ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సిన పని. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అడ్డాగా తయారు చేస్తున్నాడేమో అనిపిస్తుంది. భారత ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండకూడదు అనే ఎగ్జాంపుల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తయారు చేస్తున్నాడు ఆయన. ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని అరాచకానికి ప్రేరేపించేలా, లేకపోతే తన పార్టీలో ఉన్న యువతనో లేకపోతే కొన్ని శక్తులను రెచ్చగొట్టే విధంగా ఆయన తయారు చేస్తున్నాడు. ఏ చిన్న అవకాశం దొరికినా. మొన్న చూసాం మనం, ఆయన ఏదో కార్యక్రమానికి వెళ్తే అక్కడ కొంతమంది పోస్టర్లు పట్టుకున్నారు, రప్ప రప్ప అని, లేదా తొక్కేస్తాం నరికేస్తామని. అది ఆయనకి తెలియకుండా జరిగింది, తెలిసే జరిగింది. దాన్ని మళ్ళీ బాహాటంగా ప్రెస్ మీట్లో అయితే తప్పేంటి, సంతోషమేగా అని మాట్లాడాడు. అక్కడే ఆయన ప్రజల్లో చులకనైపోయాడు, ఇది కరెక్ట్ కాదు అని. మళ్ళీ ఆయన నీలి మీడియా, ఆయన కూలి మీడియా ఎందుకు ఈ రకమైన పోకడలకు పాల్పడుతున్నాయో అర్థం కాదు. కానీ గౌరవ హైకోర్టు న్యాయస్థానం వారు ఒక ఆర్డర్ ఇచ్చారు. అది ఏం ఆర్డరు? సుప్రీంకోర్టు ఏదైతే గతంలో కొన్ని కేసుల విషయంలో ఏ ఆదేశాలైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో, ఏ తీర్పులైతే ఇచ్చిందో, ఏ సూచనలు ఏ నిర్దేశకాలైతే సుప్రీంకోర్టు చెప్పిందో వాటిని మళ్ళొకసారి రీఇటరేట్ చేస్తూ వీటిని పాటించాలి. పర్టికులర్గా సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి వీటిని పాటించాలి. వీటిని పాటించకుండా ఇష్టారాజ్యంగా దర్యాప్తు అధికారులు కానీ లేకపోతే రిమాండ్ విషయంలో మ్యాజిస్ట్రేట్స్ కానీ, జ్యుడిషియరీలో ఉండే మ్యాజిస్ట్రేట్స్ కానీ ఆ నిబంధనలకు ఉల్లంఘించి చేయకూడదు, చాలా ఖచ్చితంగా ఈ విషయంలో పనిచేయాలని చెప్పి హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పినప్పుడు దాన్ని డెఫినెట్గా అన్ని వ్యవస్థలు దాన్ని గౌరవించాలి, దాన్ని పాటించాలి. ఎందుకంటే న్యాయస్థానం, న్యాయ వ్యవస్థ అనేది ఈ సమాజంలో ఇంతో అంతో కాస్త ధైర్యంగా బతుకుతున్నారు ప్రజలు అని అంటే న్యాయ వ్యవస్థ వల్లే. దాన్ని కూడా తన స్వార్థానికి వాడుకునే ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి లేదా వాళ్ళ నీలి మీడియా ద్వారా చాలా భయంకరమైన ఈ విషం చిమ్మే ప్రయత్నం చేశారు. అసలు కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, కోర్టు కొన్ని సలహాలు ఇచ్చింది ఆ ఆర్డర్ ద్వారా. దాన్ని యథావిధిగా ఎవరైనా పాటించాల్సిందే. దాని అర్థం ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ తప్పు చేస్తున్నారనో అదనో కాదు. అక్కడక్కడ అలాంటివి జరుగుతున్నవి, వాటిని అలా జరగకూడదు. ఖచ్చితంగా ఈ గైడ్లైన్స్ని పాటిస్తూ ఈ గైడ్లైన్స్లోనే నిబంధనల ప్రకారమే అమలు చేయాలి అని హైకోర్టు చాలా స్పష్టంగా నిర్దేశించింది. ఇక దాన్ని ఏదో పట్టుకుని పోలీసులు భయపడిపోతున్నారు, వణికిపోతున్నారని పోలీసు వ్యవస్థని భయపెట్టే విధంగా రాతలు రాయడం, ఇండైరెక్ట్గా ఆయన ఈ మధ్య కూడా సోషల్ మీడియా సైన్యం ప్రతి ఫోను ఒక గన్ అవ్వాలి మీకు అని చెప్పాడు కదా వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళకి.
ఇక మీరు చెలరేగిపోవచ్చు అని చెప్పే రకంగా హైకోర్టు అలా చెప్పలా. హైకోర్టు భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టే వాళ్ళ యొక్క స్వేచ్ఛను కూడా పరిగణలోకి తీసుకోవాలి అని వ్యవస్థలకు సూచించింది. అంత మాత్రాన నీ ఇష్టారాజ్యంగా నువ్వు ఏది పడితే అది పెట్టమని కాదు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది తన సైన్యానికి, చెలరేగిపోండి, మీరు రెచ్చిపోండి అన్న తరహాలో దాన్ని ఏమనాలో, ఇంటర్ప్రిటేషన్ అనాలో లేకపోతే తనకు అనుకూలంగా మార్చుకుందనాలో నాకు అర్థం కావట్లా. సో ఇక్కడ హైకోర్టు ఏం చెప్పింది అనేది ఒకసారి చూస్తే 5/7/2025 మొన్ననే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, it has been brought to the notice of the High Court that most of the judicial magistrates are remanding the accused in cases pertaining to social media postings or comments without adhering to the principles laid down by Arnesh Kumar v. versus State of Bihar case. Arnesh Kumar versus State of Bihar కేసులో ఏ ప్రిన్సిపల్స్ని అయితే సుప్రీంకోర్టు అప్పుడు ఇచ్చిందో వాటిని పరిగణలోకి తీసుకోకుండా కొన్ని సందర్భాల్లో ఈ కేసెస్లో జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ రిమాండ్కి ఇస్తున్నారు నిందితుల్ని అనేది ఒకటి. రెండవది, ఇన్ ఏ డెసిషన్ హెల్డ్ బిట్వీన్ ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ March 28, 2025, అంటే ఈ సంవత్సరం March 28న ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్లో ది హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విత్ ఎయిమ్ టు ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ క్రిమినల్ లా టు స్టిఫల్ ఫ్రీ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ, while quashing FIR held that the police before registering an FIR involving speech, writing or artistic expression where the offences carry 3 to 7 years of imprisonment must conduct a preliminary inquiry under section 173 subsection 3 of BNSS, that such inquiry shall be preceded by an approval from Deputy Superintendent of Police, that such inquiry must be concluded within 14 days. Therefore, all the judicial magistrates are hereby instructed to satisfy themselves before ordering remand, particularly in cases relating to social media postings or comments that the investigating officer compelled with the law laid down in Arnesh Kumar or Imran Pratap Gandhi cases, that the accused had committed repeated and multiple offences, that the accused, if not ordered to be remanded to judicial custody, may influence the witnesses or tamper evidence, that the police require custodial investigation. ఈ పోస్టింగ్స్ విషయంలో, సోషల్ మీడియాలో పోస్టింగ్స్ విషయంలో కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర వాటికి అభిప్రాయాలు వ్యక్తం చేసే సందర్భంలో కానీ ఈ అర్నేష్ కుమార్ కేసు విషయంలో, ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఏవైతే ప్రిన్సిపల్స్ చెప్పిందో ఆ ప్రిన్సిపల్స్ దృష్టిలో పెట్టుకొని జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ రిమాండ్కి ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఆ నిందితుడిని ముందు వాళ్ళు సాటిస్ఫై చేసుకోవాలి. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ ఆర్ హియర్ బై ఇన్స్ట్రక్టెడ్ టు సాటిస్ఫై దెమ్సెల్వ్స్. వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, మనం రిమాండ్కి ఇవ్వచ్చా లేదా, ఈ ప్రిన్సిపల్స్ లోపల ఇవి వర్తిస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఆల్ ద జ్యుడిషియల్ మెజిస్ట్రేట్స్ షెల్ ఫాలో ద సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ స్క్రిప్లెస్లీ అండ్ ఎనీ డీవియేషన్ ఇన్ దిస్ రిగార్డ్. ఒకవేళ ఇందులో ఏదైనా డీవియేషన్ కనుక ఉన్నట్లయితే విల్ బీ వ్యూడ్ వెరీ సీరియస్గా పరిగణించబడుతుంది. ద జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ హూ వయలేట్ ద సర్క్యులర్ వుడ్ రెండర్ దెమ్సెల్వ్స్ liable for contempt of the High Court besides facing departmental enquiry. ఇష్టారాజ్యంగా రిమాండ్కి ఇచ్చిన సుప్రీంకోర్టు ఏవైతే ఈ ఎబో సెడ్ కేసెస్ ఉన్నాయో, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కానీ, ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కానీ, ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశకాలు లేదా ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, మార్గదర్శకాలు, వాటికి లోబడి వాళ్ళని వాళ్ళు సాటిస్ఫై చేసుకుంటూ కనుక ఇవ్వకుండా వైలేట్ చేసినట్లయితే సివియర్ యాక్షన్స్ ఉంటాయి, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ ఉంటాయని హైకోర్టు కూడా చాలా బ్రహ్మాండమైన సర్క్యులర్ ఇది. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళ డిపార్ట్మెంట్ని
ప్రొటెక్ట్ చేసుకోవడానికో లేకపోతే వాళ్ళని వాళ్ళు ఆ, కాపాడుకుంటూ మిగతా వాళ్ళ మీద నెట్టేయడానికి ట్రై చేస్తాయి. కానీ ఇక్కడ హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా క్లియర్గా వాళ్ళ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్స్కి సర్క్యులర్ ఇస్తూ దానికి బయటికి విడుదల చేశారు. అంటే ఏంటి, పౌరుల ప్రజల యొక్క హక్కులను కాపాడడం ఈ సర్క్యులర్ యొక్క ఉద్దేశం. అలాగని మేము చెలరేగిపోతాం లేకపోతే మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే అది కాదు. దానికి కూడా చట్టాలు ఉన్నాయి, దానికి కూడా ఇది ఉన్నాయి. దీన్ని రెడ్ బుక్కు రెడ్ అలర్ట్ అర్థం కాల వాళ్ళ సాక్షి నీలి మీడియాలో రెడ్ బుక్కు రెడ్ అలర్ట్ అని ఈ సర్క్యులర్ని ఉదాహరణగా వాడుకుంటూ పెట్టుకున్నారు. అసలు రెడ్ బుక్ అని చెప్పారు కానీ రెడ్ బుక్ అమలు కావడం లేదు. మమ్మల్ని వేధించిన వాళ్ళు, మమ్మల్ని అరాచకాలకు గురి చేసిన వాళ్ళు హాయిగా తిరుగుతున్నారు అని చెప్పి రోజు లోకేష్ని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని వాళ్ళు తిట్టిపోస్తున్నారు. అలాంటిది రెడ్ బుక్కు రెడ్ అలర్ట్ అని చెప్పి ఇవాళ హెడ్డింగ్ పెట్టి ఏదో రెడ్ బుక్ను దృష్టిలో పెట్టుకుని హైకోర్టు ఆర్డర్ ఇచ్చినట్టుగా దాన్ని ఒక మిస్ఇంటర్ప్రిట్ చేయడం అనేది మరి ఇది కోర్టు ఆర్డర్స్ని వీళ్ళు ఎలా దీన్ని మార్చేస్తున్నారో, ఎలా వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అనేది ఒక పాయింట్. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి సందర్భాన్ని ప్రతి అవకాశాన్ని తమ వాళ్ళని రెచ్చగొట్టడానికి లేకపోతే తన పార్టీని ఆ అవకాశాన్ని వినియోగించుకొని అరాచకాలను ప్రేరేపించడానికి లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఇటువంటి వాటికి ఉపయోగించుకునే వైసీపీ కానీ లేకపోతే ఆ పార్టీ నాయకుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కానీ ఇది ఎందుకు చేస్తున్నాడు, ఇందులో ఉన్న లెటర్ అండ్ స్పిరిట్ ఏంటి, కోర్టు ఎందుకు ఈ ఆర్డర్ ఇచ్చింది, దాన్ని వీళ్ళు ఎలా ఉపయోగించుకుంటున్నారు అని